నమస్తే. మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన అయితే జరగబోతుంది. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది, ఆశావాహులు పెరుగుతారు, ఎమ్మెల్యేలు పెరుగుతారు, ఎంపీలు పెరుగుతారు. సో ఇదే నేపథ్యంలో మనం ప్రస్తుతం అయితే జగిత్యాల జిల్లాలో ఉన్నాం. ఇక్కడ కొండగట్టు అంటే జగిత్యాలతో పాటు కొండగట్టు కూడా నియోజకవర్గం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం కొండగట్టు ఏరియాలోనే ఉన్నాం. ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించడానికి అంటే రాజకీయాల్లో అరంగేట్రం చేయడానికి ఉత్సాహాన్ని చూపుతూ గ్రామ పర్యటనలు అయితే ఇదివరకే స్టార్ట్ చేశారు. సేవా కార్యక్రమాలు గతంలో చూశాము. సో ఒక డాక్టర్గా కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి మహేష్ రెడ్డి గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. సో ఇందాక మనం ఒక విలేజ్ పర్సన్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు, తన గురించి కావచ్చు వివరించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాక్టర్ మరి మహేష్ రెడ్డి గారితో పరిచయం చేసుకుందాం. సో రాజకీయాలు, సేవా రంగం అయిపోయింది, వైద్య రంగం అయిపోయింది. సో ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నారు. సో ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ మరి మహేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పండి సార్, మొత్తానికి సేవా కార్యక్రమాలు చాలా చేశారు. వైద్య రంగంలో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మీరంటే తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఎందుకు సార్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు? సార్ అంటే ఈ రాజకీయం అనేది మనం ఏదో అనుకోని ప్లాన్ చేస్తే అయ్యేది కాదు సార్. నా ఉద్దేశంలో ఏంటంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మనకి చిన్నప్పటి నుంచే ఉంటాయి. అది లోపల లేనిది మనం ఏదో సడన్గా వచ్చేసి నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే అయ్యేది కాదు అది. సో మేబీ అది తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఉందేమో. ఎందుకంటే ఇప్పుడు కాదు, నేను 15 ఏళ్ళ నుంచి ఏదో ఒక రకమైన పబ్లిక్కి సమ్ ఇంపాక్ట్ చూపెట్టేటి కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తున్నాం. ఈ రోజు కూడా రాజకీయాలు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది కాదు. 15 ఏళ్ళు అంటే అప్పుడు చాలా చిన్న వయసులో. సో ఇట్లా రావాలి అని ఏం లేదు. బట్ డెఫినెట్ ఏంటంటే రాజకీయం నుంచి వస్తే ఆ పొలిటికల్ దీంతో సేవా కార్యక్రమాలు కానీ ప్రజలకు అనేది ఇంకా మేలు ఎక్కువ చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఇప్పుడు కష్టపడ్డాం సార్, చదువుకున్నాం, జీవితంలో ఏం ఇది కాకుండా మంచిగా ఎడ్యుకేటెడ్గా వెల్ సెటిల్ అయినాం. సో ఐ థింక్ దిస్ ద రైట్ టైం. ఎందుకంటే రాజకీయాలలోకి యువత రాకపోతే దేశం మారదు. మారుతున్న కాలం ప్రకారం అది అంటారు కదా, కొత్త నీళ్ళు వచ్చిన కొద్దీ పాత నీళ్ళు పోతాయి ఉంటాయని. సో ఐ థింక్ నేను అరౌండ్ 40 years ఏజ్ ఉన్నా సార్. మ్యాక్సిమం రాజకీయాలు ఎంతవరకు చేయగలుగుతారు సార్? 60-70, మ్యాక్సిమం 65 సంవత్సరాల వరకు చేయగలుగుతారు. 50 సంవత్సరాలు దాటిన తర్వాత, 60 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చి చేసేది ఏముంటుంది సార్ సేవలు. సో అందుకోసమనే ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద రైట్ టైం. సో స్టార్ట్. ఓకే, అంటే ప్రజాసేవ చేయడానికి మీరు రాజకీయాల్లోకి వస్తున్నా అంటున్నారు. అంటే ఏ రాజకీయ వేదిక తీసుకుంటున్నారు? కేంద్రంలో అయితే భారతీయ జనతా పార్టీ ఉంది. రాష్ట్రంలో గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్కు ప్రజలు అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు ఒకసారి మార్పు ఇద్దాము అని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. సో ఎటువైపు ఉంది అంటే మీ స్టెప్ ఎలా ఉంది, మీ ఆలోచన ఎలా ఉంది? సార్ బేసిక్గా నాకంటే పర్సనల్గా నా మైండ్ సెట్ కానివ్వండి, నా ఒపీనియన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం నా ఆలోచన విధానం కొంచెం బీజేపీ సిద్ధాంతాలకు నాకు దగ్గర ఉంటుందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్ స్కూళ్ళలో పెరుకున్న దేశభక్తి, జాతీయ జెండా పాఠాలు కానివ్వండి, కార్గిల్ యుద్ధం అప్పుడు మేము స్కూల్ తరఫున చేసిన ర్యాలీలు కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే నాకు కొంచెం నేషన్ ఫస్ట్ అనే కాన్సెప్ట్లో నేను ఉంటా. సో దానికి అతి దగ్గరగా ఉన్న పార్టీ నేషన్ ఫస్ట్ అని పార్టీ సిద్ధాంతాల్లో చెప్పే పార్టీ బీజేపీ కాబట్టి బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నాం. అంటే ఎందుకంటే దేశవ్యాప్తంగానే అయితే భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది. కాకపోతే తెలంగాణ విషయానికి వస్తే కేవలం 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. సో ఎలా సాధ్యమంటారు? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఇంకో 2 సంవత్సరాలు ఉంది టైము. మరి ఎట్లా ఉంది అంటే సార్ బేసిక్గా దేశం అంతటా ట్రెండ్ అనేది మారుతుంది సార్. ఖచ్చితంగా అందరు కొత్తదనం కోలుకోవాలంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే బీజేపీ ప్రభుత్వాలు అనేటివి ఇప్పటి వరకు అయితే నేను చూసినంత వరకు ఇన్ని గవర్నమెంట్స్ చూసినా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని పార్టీల గవర్నమెంట్స్ చూస్తున్నాం. బీజేపీ అయితే ఇప్పటి వరకు అవినీతి మచ్చలేని రాజకీయ పార్టీ. సో ఖచ్చితంగా తెలంగాణలో కూడా చైతన్యం స్టార్ట్ అయింది. తొందరలో ఇక్కడ కూడా యువత అంతా దేశం ఫస్ట్, అవినీతి ఉండొద్దు అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను ఆశావాహుని, అది తొందరలో తెలంగాణలో కూడా అవుతుందనే ఆశతోటే ముందుకెళ్తున్నాను సార్. ఓకే, అంటే జాతీయ పార్టీ అంటే కాంగ్రెస్ కూడా ఉంది. సో ఎలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా ఎలా ఉంది సార్? దేశవ్యాప్తంగా అంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ అనేది నేషనల్ పార్టీస్, అవి ఒక్క రోజులో సడన్గా వచ్చేటివి కాదు, సడన్గా పోయేటివి కూడా కాదు సార్.
డెఫినెట్గా మన దేశం ఉన్న రోజులు నేషనల్ పార్టీస్ అనేది సరే హెచ్చు తగ్గులు ఎవరికైనా ఉండొచ్చు, కాకపోతే వాళ్ళ ప్రభుత్వాలను మనం 60-70 ఏళ్ళు చూసినాం, 60 సంవత్సరాలు చూసినాం. 60 సంవత్సరాలలో నాకు పెద్దగా దానికి ఇంప్రెస్ అయ్యేంత అట్లాంటి పాలసీస్ కానీ అట్లాంటి ఏం లేవు కాబట్టి ప్రభావితం చేయలేకపోయినాయి. సో సార్, గవర్నమెంట్స్ అనేది ఎవరు వచ్చినా కూడా, అది ఇండిపెండెంట్ గవర్నమెంట్ వచ్చినా, ఫ్రంట్లో వచ్చినా, లేకపోతే బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, గవర్నమెంట్ ప్రాసెస్ అనేది అది నడుస్తూనే ఉంటుంది సార్. బట్ సిద్ధాంతాలు, ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఏ రకమైనది తీసుకుంటుంది అన్న దాని మీద నాకు బీజేపీ అనేది ఇంట్రెస్ట్ కలిగింది. మోర్ ఆఫ్ ఇన్ ది నేషన్ ఫస్ట్, అవినీతి ఉండొద్దు, యువతకు చైతన్యం ఇవ్వాలా, చదువు, ఇట్లాంటి వాటిల్లో నేను ఇదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఏ గవర్నమెంట్ ఉన్నా నడిచేటి సార్. దానిలో పెద్ద డిఫరెన్స్ పెద్దగా ఏం రాదనేది నా ఉద్దేశం. అంటే దేశవ్యాప్త కళ అంటే హిందువుల కళ ఏది రామ మందిర నిర్మాణం. మన చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఇప్పుడు రామ మందిరం కావాలి అని కొన్ని తరాలే వెళ్ళిపోయాయి, కొందరు చాలా మంది జీవితాలు కూడా సమర్పించారు. సో రామ మందిరం అంటే మీ చిన్నప్పటి నుండి అప్పుడు ఆ సంఘటనలు, ఆ సన్నివేశాలు అన్ని దగ్గరగా తెలుసు. సో ఈ తరానికి ఇప్పుడు నిర్మాణం అయిన తర్వాత విషయం, కానీ ఇప్పుడు మీ తరం చూసుకున్నట్టయితే ఆ వివాదం అనేది చాలా దగ్గరగా రామ మందిర ఆ అంశం పైన చెప్పండి సార్. ఇది అఖండ భారత్ అంటాం మనం స్వాతంత్రం అనేది మనకంతా 80 సంవత్సరాలు అవుతుంది సార్ వచ్చి. మొన్న ఇండిపెండెన్స్ డే, 80వ ఇండిపెండెన్స్ డే మనం చేసుకున్నాం. దానికంటే ముందు చాలా రాజ్యాలు వచ్చినాయి, చాలా మంది పరిపాలించారు. మొఘల్ సామ్రాజ్యం ఉండే, బ్రిటిష్ ఉండే, డచ్ ఉండే, స్పానిష్ ఉండే, ఎన్నో ఉండే. బట్ ఈ అఖండ భారత్ అనేది హిందుస్థాన్ అని పేరు. సో డెఫినెట్గా కొత్త వాళ్ళు రాజులు వచ్చినప్పుడు, పరిపాలించినప్పుడు అట్లా ఏర్పడిన మతాలే తప్ప ఇక్కడ ఉన్న మతం అనేది మొదటి నుంచి కూడా హిందూ మతమే. సో దాని గురించి దేశ ప్రజలందరూ కొన్ని డెకేడ్స్ నుంచి, కొన్ని 10ల సంవత్సరాల నుంచి అది కావాలని కోరుకున్నారు. అది ఇప్పుడు కళ నిజమైంది. మంచి పరిణామం సార్. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆలోచనలు తీరు మారుతుంది. ఒకటి విషయం అంటే 370 ఆర్టికల్ అనేది చాలా గొప్ప విషయం. జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో చాలా యూజ్ అవుతుంది. అక్కడ మార్పు, అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. అక్కడ స్థానికంగా ఉండే వారికి టూరిజం డెవలప్ అవుతుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. సో జమ్మూ కాశ్మీర్ పైన ఇప్పుడు అంటే మీరు అనుకున్నారా 370 ఆర్టికల్ పైన? డెఫినెట్గా సార్, బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా వాళ్ళు అనుకున్న వాళ్ళు 370 రద్దు అనేది ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీలో ఉంది. ఖచ్చితంగా చెప్పారు అండ్ చేసి చూపెట్టారు కూడా. మనకిప్పుడు లైవ్ లోనే చూస్తున్నాం సార్, రోజు న్యూస్లలో చూస్తున్నాం. ఒకప్పుడు కాశ్మీర్ పరిస్థితి ఏంది, ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కాశ్మీర్ పరిస్థితి ఏంది, అక్కడ డెవలప్మెంట్ ఎట్లా వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వస్తున్నాయి. అక్కడి ప్రజలు ఒకప్పుడు వారంలో 1 రోజు 2 రోజులు పని చేసుకుంటారు, మిగతా రోజులంతా కర్ఫ్యూ లాగా ఉండేది. అంటే వాళ్ళకు ఉపాధి కూడా ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. అంటే ఈ అతివాదం అనేది పక్కన పెట్టేసి వాళ్ళు చదువుకొని ఉపాధి మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేసే టైం వచ్చింది సార్. ఒక మనిషికి ప్రశాంతంగా బతకడం కంటే ఇంకేం కావాలి సార్? ఆ ప్రశాంతత ఇప్పుడు వాళ్ళకి దొరుకుతుంది. చాలా సంతోషకరమైన విషయంగా సార్. మనం అంతకుముందు ఎన్ని చూసే సార్, ఎప్పుడు కాశ్మీర్లో ఆ అటాక్ అయింది, ఈ అటాక్ అయింది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. కంపారిటివ్లీ మీరు ఆలోచిస్తే ఒకప్పుడున్నంత ఇక్కడ లేదు. టెర్రరిస్ట్ అటాక్లు కానివ్వండి, ఏది కానీ. ఇంతకు మించి దేశానికి అది అంటారు కదా సార్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనం దేశాన్ని కాపాడుకుంటే దేశం మనల్ని కాపాడుకుంటుంది సార్. మనం సేఫ్ ఉన్నంత వరకు మన జీవితం ప్రశాంతంగా ఉంటాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో మనం చూస్తూనే ఉంటాం, యుద్ధాలు అని. వాళ్ళ ఫ్యామిలీతోటి ప్రశాంతంగా ఉండగలుగుతారా సార్? మనం వీళ్ళందరం ప్రశాంతంగా బతుకుతున్నామంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవన్నీ తగ్గిపోయినాయి. కాబట్టి చాలా ప్రశాంతంగా ఇండియన్స్ అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారంటే అది భారతీయ జనతా పార్టీ గొప్పతనం. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, అసలు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది అని, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఎవరు ఊహించలేరు. లాస్ట్ టైం అంటే దగ్గరకు దాకా వచ్చి వెళ్ళింది. సో ఎట్లా అంటారు? ఇప్పుడు అక్కడ విచిత్రమైన సంఘటనలు జరిగినాయి. ఒక మెడికల్ కాలేజీలో డైరెక్ట్గా భయం లేకుండా గుండాలు ఒక మెడికల్ విద్యార్థిని రేప్ చేయడం, సో ఎటువంటి కేసులు లేకపోవడం, ఒక నియంత్రిత పాలన అయితే దేశ ప్రజలందరూ చూశారు. సో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ విజయం పట్ల డెఫినెట్గా సార్, అది మెడికల్ కాలేజ్లో అయింది అయితే వెరీ అన్ఫార్చునేట్ ఈవెంట్. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల తర్వాత ఒక హాస్పిటల్లో, పబ్లిక్ ప్లేస్లో ఒక డాక్టర్ పైన అట్లాంటివి జరగడం అనేది అమానుషం. సో దానికి తగ్గట్టుగానే జనాలకు అర్థమైంది విషయం ఏందన్నది. ఎవరైతే మనం సురక్షితంగా ఉంటామని చెప్పేసి మొన్నటి ఎలక్షన్లో మీరు అన్నట్టు ఎవరు ఊహించలే.
గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా సార్, అట్లనే ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ ఎక్కడుంది అంటారు. తెలంగాణలో కూడా ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది సార్.